ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరుతోనే సమాధానం చెబుతూ ముందుకు వెళ్తున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి కని మేజర్ బస్తీ, ఉల్లిగడ్డల బజార్, అబ్దుల్ కలాం విగ్రహం, కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్, వెంకటేశ్వర సర్కిల్ స్టోర్ ఏరియాలో TUFIDC నిధుల నుండి 29.5 కోట్లతో UGD సెంట్రల్ లైటింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రోడ్స్ పనులను మంగళవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లోని రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోలేదని అన్నారు. తాము మాట ఇచ్చిన ప్రకారం కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతంలో మరో 30-40 సంవత్సరాల వరకు చెక్కు చెదరని విధంగా 40 ఫీట్ల రోడ్లను, పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థ, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందుకు వ్యాపారస్తులు కూడా చాలా సహకరించారని, ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా పట్టించుకోలేదని అన్నారు. లక్ష్మీనగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్లు, లైటింగ్, వాటర్ లైన్ జరుగుతున్న పనుల వల్ల కొంత ఇబ్బంది పడ్డది వాస్తవమే. కానీ పూర్తి స్థాయిలో రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించి 30 నుండి 40 సంవత్సరాల వరకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు నడవడం జరుగుతుందన్నారు. ఈ లక్ష్మీనగర్ను ఇంకా అద్భుతంగా చేసే విధంగా దృష్టిలో పెట్టుకుని ఈరోజు లక్ష్మీనగర్ ప్రాంత వ్యాపారస్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. సుమారుగా పనులు మొదలై 6 నుంచి 7 నెలలు అవుతుందని, నాణ్యత ప్రమాణాలు పాటించడం మూలంగానే పనులు జాప్యం జరుగుతున్నాయని వెల్లడించారు. రోడ్లను లక్ష్మీనగర్ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు ఎవరైనా ఇతర పనుల కోసం రోడ్లను పగలగొట్టే ప్రయత్నం చేస్తే మున్సిపల్ అధికారులు 5 లక్షల రూపాయల జరిమానా వేస్తారని, ఈ రోడ్లను కాపాడుకునే బాధ్యత మీ అందరిపైన ఉందన్నారు. నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపారస్తులకు, వినియోగదారులకు అందరికి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం గత 15 సంవత్సరాల నుంచి చూస్తాం. అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చిన భాగంగా ఇక్కడ కేవలం లక్ష్మీనగర్ మార్కెట్ రోడ్లు, డ్రైనేజ్లు, పైప్ లైన్లు, లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం కొంత ఇబ్బంది పడ్డ పూర్తి స్థాయిలో రాబోయేటువంటి 20-30 సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ముందు చూపుతో, భవిష్యత్ ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దే సందేశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అందరి సహకారం, వ్యాపారస్తుల సహకారంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సుమారుగా 6 నుంచి 7 నెలల ఈ పని స్టార్ట్ అయింది. తర్వాతి కాలంలో అన్ని రోడ్లు తీస్తూ, డ్రైనేజ్ తీస్తూ, యూజులు చేస్తూ, ప్రతి ఒక్కటి చిన్న పైప్లు లైన్ నుంచి మొదలుపెట్టుకుంటే ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు 20 సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ అయినటువంటి ఒక క్వాలిటీతో గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం. రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరితగతిగా పూర్తి కావడం, మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు, అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం, క్వాలిటీ సమీక్షలు జరపడం, తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడబందీగా ఊటా ఏదో మమ అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం చేస్తారు.